గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన రెండో రోజు కొనసాగుతుంది. రామగుండం ఎన్డీపీసీ నుంచి కన్నెపల్లికి బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ఆలయానికి చేరుకున్న కేటీఆర్ కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. पैसा नहीं करता। బలుగుతుంది కాబట్టి కొద్దిగా భయపడతారు. భయపడకుండా ఎలక్షన్లు లేవు, మీ మీద కోపం ఉన్నా ఇప్పటికిప్పుడు చూపెట్టేది లేదు. వెంటనే నీళ్లు పంపులు చాలు చేయింది, చాలు చేస్తే రైతులకన్నా లాభం అవుతుంది, మీకు కూడా మంచి పేరు వస్తుందని ప్రభుత్వం. చేయకపోతే ప్రభుత్వం 2 తారీఖు దాకా అసెంబ్లీలో కొట్లాడుతాం. అసెంబ్లీలో కూడా మా మాట వినకపోతే ఇట్లే అడ్డగోలుగా మాట్లాడితే తప్పకుండా 2 తారీఖు తర్వాత ఒక తేదీ ప్రకటిస్తాం. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు ఏ తారీఖు అనేది. 50,000 మంది రైతులతో కన్నెపల్లికి వస్తాం. పంపులు మేమే అందిస్తాం. పంపులు జోరుదారు ఉన్నాయి, మంచిగా నడుస్తున్నాయి. వాటిని జస్ట్ బటన్ వస్తే చాలు 2 టీఎంసీల నీళ్లు రోజు. వాటికి మిడ్మానేరు చెప్తే మిడ్మానేరుకి వెళ్ళి ఎస్ఆర్ఎస్పీకి ఇవ్వచ్చు, నిజాం సాగర్కి ఇవ్వచ్చు, మల్లన్న సాగర్ పంపించచ్చు. మొత్తం ఒక 13-14 జిల్లాల రైతులు ఒక దగ్గర 40-50 లక్షల ఎకరాలకు ఇలా మంచిగా మొక్కుకుంటూ నీళ్లు బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు.